హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యాగంటి బసవన్నను గురించి తెలుసుకుందాము. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమునకు రంకవేసును అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయము మనందరికీ తెలుసు. కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం ఉంది. చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు. ఈ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ ఉన్నాడు. కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంకవేయడం కూడా ఒకటి. అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాలన్న అద్భుతమైన పుణ్యక్షేత్రం యాగంటి. యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగము కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరు ఒకే లింగంలో కనిపించడం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలువుగా ఉండి కనువిందు చేస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారము చెక్కారా అనిపించేట్టుగా ఉంటాయి. ఆ గుహల్లోకి వెళ్ళడానికి వందలాది మెట్లు ఉంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది. మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కారు. అయితే విగ్రహం ఖాళీలో లోపం కనిపించడంతో ఆ విగ్రహానికి ప్రతిష్ఠకు అర్హత లేదని భావించారు. ఆ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారు. అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవ క్షేత్రంగా మారింది. అలాగే తిరుమల వెంకటేశ్వరాలయాన్ని కట్టిన సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించారట. అయితే విగ్రహం ఖాళీలో లోపం కల్పించడంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే విడిచిపెట్టారు. ఇప్పటికీ ఆ వెంకటేశ్వర విగ్రహం యాగంటిలో పూజలు అందుకుంటూ ఉండటం విశేషం. యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో ఉన్న పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అనే పేరు ఉంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఇక్కడ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు అగస్తేశ్వర పుష్కరిణి అనే పేరు వచ్చిందని పురాణం చెప్తుంది. ఈ పుష్కరిణిలోని నీరు అక్కడ ఉన్న నంది నోటి నుండి వస్తుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లో నుంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా, ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. పర్వతం మీద ఉన్న వివిధ గుహలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడడానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాలయం, గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే ఉండే ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఈ గుహను శంకర గుహ, రోకళ్ళ గుహ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో కోటప్పగొండ లాంటి శైవ క్షేత్రాల్లో కాకులు కనిపించవు. యాగంటి క్షేత్రంలో కూడా కాకులు కనిపించవు. దీనికి సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్య మహాముని సంకల్పిస్తే విగ్రహం ఖాళీలో లోపం ఉండడం వలన ఆ కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేకుండా పోయింది. అగస్త్యుడు ఇలా జరిగినది ఏమిటా అని ఆలోచిస్తూ కారణం కోసం అన్వేషించడం మొదలుపెట్టి తపస్సు ప్రారంభించాడట. అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోలగోలగా అరిచి అగస్త్యుడి తపోభంగాన్ని కలిగించడంతో ఆయన ఆగ్రహించారు. ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారట. ఈ కారణం వల్లే ఇక్కడ కాకులు కనిపించవు. యాగంటి కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లె, నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం ఉంది. యాగంటిలో వసతి సదుపాయాలు ఉండవు. అందువల్ల కర్నూలు, నంద్యాల, బనగానపల్లెలోనే వసతి ఏర్పాటు చేసుకుని యాగంటి క్షేత్రానికి వెళ్ళవలసి ఉంటుంది. యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేము. ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అనుభూతి ఇది. పెట్టినానా